హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. జీ తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి ఆట ప్రోగ్రామ్ మాత్రం నిజంగా ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నారండి. ఎందుకంటే ఈ ఆటలో డ్యాన్స్ చేసిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ప్రాణం పెట్టి చేస్తున్నారనే చెప్పాలి. ఇక అది కూడా కాక సుధీర్ గారి కోసం చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. అందుకే నిహారిక గారు ఈ యొక్క ప్రోగ్రామ్‌కి ప్రొడ్యూసర్ నిహారిక గారు. ఇక నిహారిక గారు ఎవరెవరైతే మంచి మంచి టాప్ కంటెంట్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా అక్కడ మెంటర్స్‌గా అయితే పెట్టుకుందనే చెప్పాలి. అంటే కావ్య గారి కోసం చాలామంది చూస్తారు. ఇక విష్ణుప్రియ కోసం చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే సమీరా గారి కోసము ఇట్లా చాలామంది, అంటే వీళ్ళంతా బాగా పాపులర్ అయినటువంటి పర్సన్స్ కాబట్టి వీళ్ళు ఆ యొక్క టీమ్ లీడ్ చేసే వాళ్ళుగా ఉంటే బాగుంటుందని వీళ్ళందరినీ ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే ఇక ఒక్కొక్క వీక్ ఫస్ట్ అయితే నాగబాబు గారు రావడం, దాని తర్వాత ఈసారి అయితే పద్మ గారు అంటే వాళ్ళ అమ్మగారు అయితే స్టేజ్ మీదకి రావడం, నిజంగా చాలా అంటే వాళ్ళ గురించి కొన్ని వివరాలన్నీ తెలుసుకోవడము. సుధీర్ గారు ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే నిహారిక గారంటే ఇష్టమా లేకపోతే వరుణ్ గారంటే ఇష్టమా అంటే ఇక ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు అంటే మన వరుణ్ అయితే కామ్గా ఉంటాడు, నిహారికనే ఎక్కువ అల్లరి చేస్తుంది. అంటే ఎవరు బాగా అంటే మిమ్మల్ని కొట్టారా మీ అమ్మగారు అంటే ఒక్కసారి రెండుసార్లు కొట్టినా బాగా గట్టిగా కొట్టింది అని చెప్పి చెప్పగానే ఇక నీకు బాగా గుర్తున్నాయి అంటే అవును కొట్టించుకునేది నేనే కదమ్మా అని చెప్పేసి నిహారిక గారు చెప్పడం. అలాగే వాళ్ళ అమ్మగారు అంటే నాకు అంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఎవరైనా కానీ మీ అమ్మగారు లాగా నువ్వు ఉన్నావు అంటే నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే మా అమ్మ స్వీట్ అమ్మ అని చెప్పేసి చెప్పడము. అంటే నిజంగానే ఈవిడ గురించి చాలామంది కూడా ఇంతే స్వీట్గా చెప్తుంటారు, ఎక్కువ కనిపించదు, అలాగే కనిపించిన దగ్గరల్లా కానీ స్మైలీ ఫేస్తో అలాగా ఉంటూ ఉంటారనమాట. ఇక సుధీర్ గారు అయితే ఇక ప్లీజ్ మేడం మీరైనా చెప్పండి నిహారిక గారికి, ఊరికి నన్ను టార్చర్ చేస్తుంది, మీరైనా చెప్పి నన్ను ఏమనద్దు అని చెప్పి చెప్పండి అనగానే అదేం లేదు సుధీర్ నిన్ను అలా అంటుంటేనే బాగుంటుంది కదా అని ఆవిడ కూడా అంటే ఇక వీళ్ళైతే చక్కగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక సుధీర్ గారు అయితే అందరూ కలిసి నన్ను ఇంత ఆట పట్టిస్తున్నారా అన్నట్టుగా చూస్తుంటారు. నిజంగానే సుధీర్ గారు ప్రతి ఒక్కరితో ఇలాగే కలిసిపోతాడు కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక మన యష్ మాస్టర్ చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఫిదా అయిపోయారు ప్రతి ఒక్కరు. అలాగే కన్నీళ్లు కూడా పెట్టుకుంటారు. నిజంగానే యష్ మాస్టర్లో ఏదో ఒక మ్యాజిక్ అయితే ఉందనే చెప్పుకోవాలి. ఎక్కడ ఏ స్టేజ్ మీద తను పర్ఫార్మెన్స్ చేసినా చేపించినా కానీ ఆ యొక్క డ్యాన్స్కి మాత్రం అసలు జీవం వచ్చేస్తుందనే చెప్పుకోవాలి. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కన్నీళ్లతో అయితే నిజంగానే క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. అంత చక్కటి పర్ఫార్మెన్స్ అయితే చేయబోతున్నారు. హ్యాపీగా చూసి ఎంజాయ్ అయితే చేయండి. అంటే ఎమోషనల్ టచ్ అలా ఉంటుందన్నమాట ఆయన చేసే ప్రతి డ్యాన్స్లో కూడా. సో నిజంగానే వేరే లెవెల్ డాన్సర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇలా సరదా సరదాగా సాగిపోతుంది. అలాగే ఇక నిహారిక గారి వాళ్ళ మమ్మీ అయితే అంటే పద్మ గారు వచ్చేసి నా 2 అవర్స్కి నా పేమెంట్ నాకు ఇచ్చేస్తే నేను త్వరగా వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్తున్నారంట. అది చెప్పి మరీ నవ్వుతుంది, మా అమ్మ కూడా పేమెంట్ అడుగుతుంది నన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రాశి గారు వాళ్ళైతే రావడం జరిగింది వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం. ఇలా సరదాగా సాగిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.